కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. యూజీసీ తెచ్చిన కొత్త ముసాయిదా నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. యూనివర్సిటీలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఆప్ నేతలు. 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారన్నారు. దేశంలోని విద్యా వ్యవస్థను మోదీ సర్కార్ నాశనం చేస్తోందన్నారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. యూజీసీ తెచ్చిన కొత్త ముసాయిదా నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీలో యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. చరిత్ర, సాంప్రదాయం, భాషలపై దాడి చేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. దేశంలో ఒకే చరిత్ర, ఒకే సాంప్రదాయం, ఒకే భాష ఉండాలనే ఆలోచనతోనే రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ. Aim of the RSS is the eradication of all other histories, all other cultures. That is their starting point, and that is what they want to achieve. And that is why I keep saying that in the constitution, India is called a union of states. This is an attempt by the RSS to attack everything that you stand for. యూజీసీ ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. యూనివర్సిటీలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ విధానానికి తమ మద్దతు ఎప్పటికీ ఉండదన్నారు. రాష్ట్రాల అధికారాలను లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు అఖిలేష్ యాదవ్. ये कहीं न कहीं उद्योगपतियों के सामने और उद्योगपतियों को यूनिवर्सिटी देने की साजिश चल रही है. उसके लिए न्यू एजुकेशन पॉलिसी लेकर के आ रहे हैं और अपॉइंटमेंट भी हो रहे हैं और प्रदेश की सरकारों को गुलाम बनाने के लिए काम कर रहे हैं. భారతీయులకు అమెరికా సంఖ్యలు వేయడాన్ని కేంద్రం సమర్థించడం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. మోదీ ప్రభుత్వం పూర్తిగా అమెరికాకు లొంగిపోయిందని ఆరోపించారు. గతేడాది బైడెన్ హయాంలో 1100 మంది భారతీయులను బహిష్కరించారు. అప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదన్నారు కేసీ వేణుగోపాల్. Whatever US is telling against our Indian citizens is totally authenticated by the Indian government. It is totally unfortunate for illegal immigrants. Deportation will be there. But the way in which they have done this time is totally unfortunate and very sad. Government of India is totally showing helplessness and they are completely going with the same stand of US department. ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి 15 కోట్ల ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు 7 సంప్రదించారని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిందన్నారు. అందుకే ఆప్ అభ్యర్థులను కొనే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వస్తే రికార్డు చేయాలని ఆప్ అభ్యర్థులకు చెప్పామన్నారు సంజయ్ సింగ్. देखिए, हमारे 7 ऐसे विधायक जो आम आदमी पार्टी के सिंबल पे चुनाव लड़े, उनको संपर्क किया गया. 15-15 करोड़ रुपए का ऑफर दिया गया और ऑपरेशन लोटस चला के तोड़फोड़ करके दिल्ली में चुनाव का परिणाम आने से पहले भारतीय जनता पार्टी ये खेल करना शुरू कर चुकी है. हमने अपने विधायकों को साफ तौर पे कहा है, जो भी ऐसी कॉल आए उसको रिकॉर्ड कीजिए. जो भी ऐसे लोग आपसे मिलने के लिए आए उनका वीडियो रिकॉर्डिंग कीजिए हिडन कैमरा लगा के, और इसके पूरे साक्ष्य हम मीडिया के सामने, देश के सामने रखेंगे. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుపై వివక్ష చూపుతోందన్నారు ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. టీటీడీ నుండి 18 మంది హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై స్పందించారు. టీటీడీ లాగే వక్ఫ్ బోర్డులో ఉన్న ముస్లిమేతరులను తొలగించాలని డిమాండ్ చేశారు ఓవైసీ. टीटीडी के एम्प्लॉइज को इसलिए हटा रहे हैं कि वो नॉन हिंदू हैं. तो किस बुनियाद पर तेलुगु देशम चंद्रबाबू नायडू बीजेपी के लाए हुए इस वक्फ बिल की तायीद कर रही है, सपोर्ट कर रही है? आंध्र प्रदेश एंडोमेंट बोर्ड में मेंबर भी नॉन हिंदू नहीं हो सकता है. तो फिर ये जो बीजेपी बिल ला रही है, ये लाने वाली है, उसमें कैसे नॉन मुस्लिम को मेंबर बनाएंगे आप? यही हमारा डिमांड है. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపడుతోంది యూపీ సర్కార్.